మన దేశంలోనే గొప్పగా చెప్పినటువంటి గొప్ప పార్క్ అవుతుందని ఆయన మనసులో మెదిలిన ఆలోచన, ఆయన పడ్డ కష్టం, తీసుకున్న శ్రమ ఈ రోజున ఇక్కడ అద్భుతమైన కళాఖండంగా ఈ ఇన్ని ఎకరాల్లో చోటు తీసుకుందంటే కనుక నమ్ముతో ఈ ప్లేస్ మీద ఎంతో ప్రేమ లేకపోతే ఇలాంటి దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి అన్న ఉద్దేశం లేకపోతే ఇంత ఓపికగా ఈ ఎంకరేజ్ వచ్చేవాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన వచ్చి దీన్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తుంది ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే అలాంటి వాడు అనుకుంటేనే, వాళ్ళ కళ్ళలో పడితేనే, వాళ్ళ ఇంట్రెస్ట్ అయితేనే దీనివల్ల ఎంతమంది ఉపాధి కలుగుతుంది, ఎంతో మంది కడువింది కలుగుతుంది, మరి ఎంతో మంది ఈ ప్లేస్ ని వాళ్ళ ఈవెంట్స్ ఉపయోగించుకుంటారు. తద్వారా టూరిజం పెరుగుతున్న ఉద్దేశంతో కూడా మన జూపల్లి కృష్ణారావు గారు దీన్ని ఎంకరేజ్ చేయడం కోసం సమాయత్తం. అలా ప్రభుత్వ సహకారాలు దీనికి మెండుగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తూ మీరు ఏదైతే కనుక ఊహించారో రామ్దేవ్ అది త్వరలో ఖచ్చితంగా అవుతుంది. ఇవి అద్భుతమైనటువంటి ఒక ల్యాండ్ మార్క్ అవుతుంది, ఒక కళాకృతి అవుతుంది. అది రాష్ట్రానికి వన్నీ తీసుకొస్తుంది. హైదరాబాద్ తలమానికంగా ఉంటుంది. ఒక హైదరాబాద్ ఒక ఇల్లు అనుకుంటే ఇంట్లో ఒక అద్భుతమైన పెయింటింగ్ పెట్టుకుంటే ఎంత బాగుంటుందో ఆ పెయింటింగ్ ఈ రోజున ఈ ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తున్నాను. దిస్ విల్ బి ఎ బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ ఆర్ట్.